శోభనం జరగకుండా ఆపాలనుకున్నావు, ఆపేశావు. కానీ ఈసారి ఏంటి అంతా రివర్స్ అయిపోయింది? పెళ్లి జరగకుండా ఆపుతానని నువ్వే దేవాంష్ని పెళ్లి కొప్పించావేంటి? నేనేదో ప్లాన్ చేశాను. దేవాంశ్ నా భర్త అవుతాడని చాలా నమ్మకంతో ఉన్నాను. కానీ నువ్వే దేవాంశ్ నొప్పిస్తావని మాత్రం అస్సలు ఊహించలేదు. దేవాంశ్ పెళ్లి కొప్పుకోవడమే కిక్కిచ్చే విషయం అనుకుంటే నువ్వు ఒప్పించావు చూడు. ఆహా, అది ఇంకా కిక్కిచ్చే విషయం. మన శత్రువుల దగ్గర నుంచి ఏదైనా లాక్కోవడంలో సంతోషం ఉంటుంది కదా, అదే వాళ్ళంతట వాళ్లే మనకు అప్పగించిపోతే అంతకు 1000 రెట్లు సంతోషంగా ఉంటుంది కదా. దానికి లక్కుండాలి. ఆ లక్కీ స్టారే ఈ స్రవంతి. నా అదృష్టానికి ఇక నువ్వు అడ్డుకట్ట వెయ్యలేవు వైదేహి. నీ చేతులతో నువ్వే నీ భర్తని నాకప్పగించబోతున్నావు. వెళ్ళిపోతున్నావేంటి వైదేహి? ఏదైనా అంటే రివర్స్ అయ్యేదానివి కదా, ఛాలెంజ్ చేసేదానివి కదా. ఈసారి అవేవి లేవా? ఏదో ఒకటి అను వైదేహి, లేదంటే కిక్ ఉండదు. కాంపిటీషన్ మరీ చప్పగా అయిపోతుంది. నువ్వు నన్ను ఢీ కొట్టాలి, నేను గెలవాలి. ఏదో ఒకటి అను. అబ్బా, ఏదో ఒకటి అను. ఏమనమంటావు? నిన్ను చూస్తుంటే ముందు కోపం వచ్చింది, కానీ ఇప్పుడు జాలేస్తోంది. జాలా? నన్ను చూస్తే జాలిగా ఉందా నీకు? అవును, జాలి. పరాయి ఆడదాని భర్తని కావాలని కోరుకుంటున్న ఆడదాన్ని చూస్తే జాలి కాక ఇంకేమనిపిస్తుంది? ఏయ్, నువ్వు మధ్యలో వచ్చావే. నీకన్నా ముందే నేను దేవాంశ్ ప్లాన్ వేసుకున్నాను. మధ్యలో వచ్చిన నిన్ను మధ్యలోనే పంపించేస్తాను. దేవాంష్ని నా సొంతం చేసుకుంటాను. నువ్వు బలవంతంగా ఆయన పక్కన పెళ్లిపీటల మీద కూర్చోవచ్చు, 3 ముళ్ళు కూడా వేయించుకోవచ్చు. కాని ఆయన మనసులోంచి, జీవితంలోంచి నన్ను దూరం చేయటం నీ వల్ల కాదు. ఎందుకు కాదు? మా పెళ్లి జరగనివ్వు. ఏంటి పెళ్లి పెళ్లి అంటున్నావు? ఆయన చెప్పింది మర్చిపోయావా? అత్తయ్య ప్రాణాలు పోతాయన్నా ఆయన ఒప్పుకోలేదు. నేను ఒక్క మాట చెప్పగానే ఒప్పుకున్నారు. అది నా మాట మీద ఆయనకున్న విలువ, అది నా మీద ఆయనకున్న ప్రేమ. అయినా నీ మిడిసిపాటంతా నీ గతం గుట్టు వీడిపోయేంతవరకే. నువ్వు నిజమైన మేనకోడలివి కాదు అని తెలిసిన మరుక్షణం నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేవు. అయ్యో వైదేహి, వైదేహి, నువ్వు లాజిక్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. మా పెళ్లి జరిగిందనుకో, తర్వాత నేను మేనకోడల్ని అయితే ఏంటి, కాకపోతే ఏంటి? అందరి సమక్షంలో పెళ్లి జరిగితే భార్య అనే హక్కు నాకొచ్చేస్తుంది. తర్వాత నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అర్థమవుతుందా?
ఏంటి వైదేహి, ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయావు? సమాధానం లేదా? ఛాలెంజ్ చేయడానికి ఇంక నీకేం మిగలట్లేదా? అప్పుడే ఏమైంది? ఆ 3 ముళ్ళు పడనివ్వు. ఈ మాత్రం నోరు కూడా లేకుండా చేస్తాను. చేసుకోకపోతే నా మీద ఎల్లుండి ఉదయం 9:30 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఎల్లుండి ముహూర్తమే ఖాయం చేసేయండి. నువ్వు బలవంతంగా పెళ్లి కొప్పించిన నీ భర్త ఎలా ఉన్నాడో అని చూసిపోదామని వచ్చావా వైదేహి? అలా చూస్తున్నావు? నిన్ను చూడకుండానే నువ్వు వచ్చావని ఎలా చెప్పానా? నువ్వు నా చుట్టుపక్కల్లో ఎక్కడున్నా నీ ఉనికిని నా గుండె చెప్పుడు చెప్పేస్తుంది వైదేహి. కాకపోతే అంతకుముందు గుండె కొట్టుకుంటున్నప్పుడు ఏదో తెలియని సంతోషం, ఉత్సాహం. ఇప్పుడు అదే గుండె కొట్టుకుంటుంటే చెప్పలేనంత బాధ. అసలేం జరుగుతుంది వైదేహి ఈ ఇంట్లో? పరిస్థితులన్నీ ఇలా చేయి జారిపోతున్నాయేంటి? అసలు నా బలమే నా కుటుంబం, కానీ అందరూ కలిసి కత్తి కట్టినట్టు నా మనసుకి వ్యతిరేకంగా ఉన్నారేంటి? ఎవరిని అనటానికి లేదండి. పరిస్థితుల బట్టే మనుషులు నిజమే, పరిస్థితులను బట్టి మనుషులు. శ్రవంతి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి ఏ పరిస్థితులు కారణమో నాకు తెలుసు. అమ్మ శ్రవంతిని పెళ్లి చేసుకోమని బలవంతం చేయడానికి ఏ పరిస్థితులు కారణమో కూడా తెలుసు. కానీ పరిస్థితులు ఏమైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పుండాల్సింది కాదు వైదేహి.
మన పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుందా? పెళ్ళైన కొన్నాళ్ళు భార్యాభర్తలు కాకుండా ఉన్నాం. భార్యాభర్తలమని తెలిసి 10 రోజులన్నా సంతోషంగా ఉన్నావో లేదో, ఇంతలోనే ఇది. అసలు ఈ పెళ్లి జరిగితే మనం భార్యాభర్తలుగా ఉండగలమో లేమోనని భయమేస్తుంది. ఏ పాపం చేసుకున్నాం వైదేహి మనం? ఎందుకు మన రాత ఇలా రాశాడా దేవుడు? క్షమించండి, ఇది మనకి నేను వేసుకున్న శిక్ష అని తెలుసు, అయినా చేయక తప్పదు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే అమ్మ ఏమైపోతుందో నన్న భయంతోనే కదా బలవంతంగా నన్ను ఒప్పించావు. అమ్మ కోసం ఆలోచించావు, మంచిదే. కానీ అమ్మ ఆవేశంలో ఆ పని చేసిన నన్ను అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. అందుకే మౌనంగా ఉన్నా. కానీ నువ్వు మాత్రం ఆవేశపడి ఒప్పించేశావు. మరి మనం ఏమైపోతామన్న ఆలోచన నీకు రాలేదా వైదేహి? రాలేదండి. ఎందుకంటే మీరున్నంత ధైర్యంగా నేనుండలేకపోయాను. అత్తయ్యకి ఏమైనా అవుతుందేమోనని భయపడిపోయాను. దానికి కారణం మీరేనని, ఎక్కడ నింద మోస్తారోనని భయపడిపోయాను. అందుకే తప్పలేదు. ఇప్పుడు చూడండి, అత్తయ్య ఎంత సంతోషంగా ఉన్నారు. ఇక మిమ్మల్ని ఎవరు నిందించరు. అది చాలు నాకు. మన జీవితం ఏమైపోతుందోనని నేను ఆలోచిస్తుంటే నన్ను ఎవరేమంటారోనని నువ్వు భయపడుతున్నావేంటి? ఇప్పుడు అమ్మ బాగానే ఉంది కదా? పద, వెళ్ళి మాట్లాడదాం. అమ్మ అర్థం చేసుకుంటుంది, ఒప్పుకుంటుంది. వెళ్దాం పద. వద్దండి, వద్దు. ఇప్పుడు మీరేం మాట్లాడినా ఏం జరుగుతుందో ఊహించలేం. ఒప్పుకున్నారు కదా, అలాగే ఉండండి. ఆ దేవుడు మన జీవితాలకి సంబంధించి ఏ రాత రాశాడో అలాగే జరుగుతుంది. నా వల్ల కావట్లేదు వైదేహి. అసలు ఈ పెళ్లిని ఊహించుకోలేకపోతున్నాను. మనం ఎక్కడ దూరం అయిపోతామేమోనన్న భయం వేస్తుంది. ఆ భయం మాత్రం వద్దండి. ఏది ఏం జరిగినా మనల్ని మాత్రం ఆ దేవుడు దూరం చేయడు. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడాం, బాధపడ్డాం, కానీ విడిపోయామా? లేదు కదా.
ఇది కూడా అంతే. ఏమైనా జరగనివ్వండి, ఎలాగైనా జరగనివ్వండి, చివరికి మనం కలిసి ఉంటాం. అదొక్కటి నమ్మండి చాలు. హలో బేబీ, ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా? ఓకే అంటే మామూలు ఓకే కాదు మామ్, డబుల్ ట్రిపుల్ ఓకే. అంత హుషారుగా ఉన్నావేంటి బేబీ? ఏదైనా గుడ్ న్యూసా? మళ్ళీ మనకు ఆస్తి ఏమన్నా రాసిస్తామన్నారా? ఆస్తి రాసివ్వడం కాదు మామ్, అంతకన్నా పెద్ద గుడ్ న్యూస్. ఏకంగా కొడుకునే రాసిస్తా అన్నారు. ఏమన్నావు బేబీ? నిజమా? అవును మామ్, చిన్నప్పుడు తాళి కట్టాడన్న ఒక్క అబద్ధంతో ఈ ఇంటికొచ్చాను కదా, ఇప్పుడు అది నిజం కాబోతుంది. అందరి సమక్షంలో నాకు దేవాంష్కి పెళ్లి చేయబోతున్నారు. సూపర్ బేబీ, అదే గనక జరిగితే మన టార్గెట్ మనం చేరుకున్నట్టే. కానీ ఇంకా కానీ ఏంటి మామ్? ఇక అందులో ఏ అనుమానం లేదు, మా పెళ్లి జరుగుతుంది. చెప్పేది పూర్తిగా విను బేబీ. పెళ్ళంటే దేవాన్ష్ ఒప్పుకుంటాడా? వైదేహి జరగనిస్తుందా? జరగనిస్తుంది మామ్. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? దేవాన్ష్ ని పెళ్లికి వైదేహినే ఒప్పించింది. ఏంటి, నిజమా? అవును మామ్, బ్రహ్మాండమైన స్కెచ్ ఒకటి వేశాను, అది బీభత్సంగా వర్కౌట్ అయింది. స్రవంతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా? ఎల్లుండి ముహూర్తమే ఖాయం చేసేయండి. ఇది జరిగింది మామ్. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే అత్తయ్య చచ్చిపోతుంది. కాబట్టి ఎవ్వరూ అడ్డుపడే సాహసం చెయ్యరు. ఇప్పుడు చెప్పు, ఇంకా ఏవైనా అనుమానాలున్నాయా? నో బేబీ, కౌసల్య మనకి అంతగా సపోర్ట్ చేస్తుంటే ఇంకా అనుమానం ఏంటి? ఏ ఆటంకము లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది. ఎస్ ఎస్ మామ్, నేను కోరుకున్న దేవాంశ్ నాకు దక్కబోతున్నాడు. ఏ ఇంట్లో అయితే నువ్వు అవమానించబడ్డావో అదే ఇంట్లో నేను చక్రం తిప్పబోతున్నాను. హ్యాపీగా ఉండు మామ్. ఎస్ బేబీ, ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎదురు చూసేంత పెద్ద దూరం ఏం లేదు మామ్. ఎల్లుండే, జస్ట్ ఎల్లుండే మా పెళ్ళి. చాలా సంతోషం బేబీ.
కానీ జాగ్రత్త, వైదేహిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇంకా భయాలేం లేవు మామ్. ఎవ్వరూ ఏమీ చేయలేరు. పెళ్ళైపోయినట్టే. బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉండు మామ్. పెళ్ళయ్యాక నువ్వెవరో దశరథ రామయ్యకి తెలియాలి. నువ్వు ఈ ఇంటిని ఏలాలి. సరే బేబీ, నేనుంటాను. ఓకే మామ్, బాయ్.